మన వెనకాతలు చూస్తున్న ఈ మైన్ మందిరం ఏదైతే ఉందో సూర్య దేవాలయం, ఇది 1238లోని ఇంచుమించు ఆ ప్రాంతంలోని రాజా నరసింగ్ దేవ్ నిర్మించాడు. కరెక్ట్గా 12 ఎకరాల స్థలంలోని ఈ టెంపుల్ నిర్మించారు. 12 సంవత్సరాల పాటు ఎంతోమంది శ్రామికులు వ్యయప్రయాసాలు కూర్చి ఈ సూర్య దేవాలయం నిర్మించబడ్డది. మీరు జాగ్రత్తగా గమనించారంటే ఇక్కడ ఇంచుమించు 2 గుర్రాలు కనిపిస్తుంటాయి. యాక్చువల్గా టెంపుల్ నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఇక్కడ 7 గుర్రాలు ఉండేవి. కాలగర్భంలో చాలా గుర్రాలు నాశనం అయిపోయి ఇప్పుడు కేవలం ఇక్కడ 2 గుర్రాలు మాత్రమే మిగిలేవి. సో సూర్య రథాన్ని పూంచిన 7 గుర్రాలు ఇవన్నమాట. ఇక్కడ చూడండి, మీకు చక్రం కనిపిస్తుంది, అంటే సూర్య భగవానుడి రథానికి ఉన్న చక్రాలు అనమాట. ఈ చక్రాలు కూడా కేవలం చక్రాలుగా కాదు, చక్రాల్లో కూడా బోల్డ్ పరమార్థం వచ్చేలాగా దీన్ని డిజైన్ చేశారు. ఒక చక్రం కాలచక్రం చూపిస్తే, ఒక చక్రం అప్పటిలోని నాట్యం కళలు ఎలా ఉండేవో దాన్ని చూపిస్తే, ఒక చక్రంలోని దశావతారాలు చూపిస్తే, ఇలాగా ఒక్కొక్క చక్రాన్ని కూడా ఒక కళామూర్తులుగా తీర్చిదిద్దారనమాట. ఈ దేవాలయంలో ఉన్న శిల్పకళా నిర్మాణం ఎంత అందంగా ఉంటుందంటే అప్పుడున్న సామాజిక పరిస్థితులకి దర్పణం పట్టేలాగా ఈ దేవాలయాన్ని తయారు చేశారు. ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ చక్రం ఉంది అంటే ఒక స్త్రీ తన జీవితంలో ఏ దశల నుంచి ఏ పనులు చేసుకుంటూ రోజువారీ కార్యక్రమాలు దాటుకుంటూ వస్తుందో దాన్ని చక్కగా ఈ చక్రంలో చూపించారు. స్త్రీ ఉదయం లెగిసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు చేసే ప్రవృత్తులన్నీ లెగ్సి కాలకృత్యాలు తీర్చుకుంటుంది, మేకప్ అవుతుంది. తర్వాత గుర్రం మీద అప్పుడు స్త్రీలు గుర్రం మీద పని చేసుకుంటుంది. ఆ తర్వాత డాన్స్ అన్నమాట. అలా రాత్రికి మైదానం చక్రం మొత్తం చక్రాలన్నింటిలో చాలా ఇంపార్టెంట్ చక్రం. ఎందుకంటే ఇది సూర్య గడియారాన్ని తెలియజేసే చక్రం అన్నమాట. ఇటువంటి చక్రం ఢిల్లీలోని జైపూర్లోనే ఉన్న జంతర్ మంతర్లో మాత్రమే మనకు దర్శనమిస్తుంది. ఇది భారతదేశంలో ఉన్న 3వ గడియారం. ఇక్కడ మీరు ఈనాటికి కూడా టైం ఎంత అయింది అనేది కరెక్ట్గా చెప్పచ్చు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ రథం తాలూకా సెంటర్ ఇక్కడ మనం వేలి పెట్టి ఇలా నిలబడినప్పుడు మన చేతి నీడ ఎక్కడ పడుతుందో దాన్ని బట్టి గడియారంలో సమయం కరెక్ట్గా చెప్పచ్చు. ఈ సపోజ్ ఇక్కడ చూడండి, వీలికి సపోర్ట్ చేయడానికి పుల్లల్లాగా ఉన్నాయి. ఇవి ఒక పొల్లకి మధ్య ఉండే గ్యాప్ కరెక్ట్గా 3 గంటలు అనమాట. అలాగే మీరు ఇక్కడ గమనిస్తే చిన్న స్టోన్స్ ఉన్నాయి. ఒక పొల్లకి మధ్యన 60 స్టోన్స్ ఉన్నాయి. అంటే ఇవి 3 నిమిషాలు సూచిస్తాయి. ఇలాగ మొత్తం కాలాన్ని కరెక్ట్గా గడియలు వెగడియలు కింద విభజించారు. ఇప్పుడు మీరు చూస్తే ఇది 6, 9, 10, 11. సో ఇప్పుడు నా చేతి నీడ ఇక్కడ పడుతుంది కాబట్టి టైం కరెక్ట్గా 10:45 అయిందనమాట. సో క్లోజ్ చేశారు. సో అప్పుడులో ఉన్న నాట్యగత్తెలు ఎలా తయారయ్యేవారు, ఎటువంటి భంగిమల్లో నాట్యం చేసేవారు అనే దానికి ఇక్కడ విగ్రహాలను చూపిస్తారు. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసారంటే ఈ చక్రంలోని దశావతారాన్ని సృష్టించారు. ఇది కేవలం కాలం చెప్పడమే కాదు, దశావతారాలు కూడా వివరిస్తారు. చిన్న బిట్టు కూడా ఇంటర్వ్యూ చేద్దామంటే అడిగినా నేను అడుగుతున్నట్టుంటుంది, ఇంటర్వ్యూ చేస్తున్నట్టుంటుంది. ఓకే. అప్పుడు జీవనశైలికి ఇది ఎంతగా తర్పణం పడుతుందంటే ఇంజనీరింగ్ మెడిసిన్ లేని టైంలో కూడా ఒక స్త్రీ జన్మనిచ్చేటప్పుడు బిడ్డకి అప్పుడులోని స్త్రీ యాంటీబయాటిక్స్ అవి లేవు. వేప ముద్దని లేపనంగా పూసి ఉదాహరణకి ఇది ఎంతగా దర్పణం పడుతుందంటే స్త్రీ బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు, ఇప్పుడంటే యాంటీబయాటిక్స్ అవి ఉన్నాయి, అప్పుడులో అవేమీ ఉండేవి కాదు. వేపాకులు నూరి ముద్దగా తయారు చేసి అప్పుడులోని గర్భిణీ స్త్రీలకు మందుగా వాడేవారు ఉంటుంది. దానిని కూడా చక్కగా ఇక్కడ విగ్రహాల రూపంలోని ప్రదర్శించారు. ఇప్పుడు మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే సూర్య దేవాలయం ఈ రోజుకి ఎంత శిథిలమైపోయింది అన్నదానికి ఒక తార్కాణంగా మీకు కనిపిస్తుంది. శిథిలమవుతున్న ఈ దేవాలయాన్ని నిలబెట్టడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే అసలు ఈ దేవాలయం ఇంత శిథిలావస్థకి ఎందుకు వచ్చింది అనే దాని మీద చాలా అద్భుతమైన ఒక నిజం ఉంది. ఒకప్పుడు ఈ సూర్య దేవాలయం మీరు జాగ్రత్తగా గమనిస్తే, దీని నిర్మాణ శైలిని మీరు గమనిస్తే, ఇక్కడ అప్పుడులోని రాతితో కట్టిన ఈ కన్స్ట్రక్షన్కి ఎక్కడ
నిర్మాణానికి ఎక్కడ ఒక సిమెంట్ కానీ చెక్క సున్నం కానీ ఏమైనా బాండింగ్ ఏజెంట్లు కానీ ఇలాంటివి ఏమీ వాడకుండా కేవలం రాతితోని ఇనుప రాడ్లతోని ఈ టెంపుల్ మొత్తం అంటే రాతిని నిలబెట్టి ఉంచడానికి దానికి ఒక హోల్ పెట్టి సెంటరు ఐరన్ రాడ్లు అంటే ఇనుప కమ్ములు పెట్టి తయారు చేసింది. కేవలం రాళ్ళు ఇనుప కమ్ములతో ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించారు. ఇది నిజంగా ఇంజనీరింగ్ మార్వల్ అనమాట, ఇంజనీరింగ్ వండర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంత పెద్ద దేవాలయం శిథిలం అవ్వకుండా నిలబడి ఉండడానికి అప్పుడులోని కథనం ఏంటంటే ఈ మెయిన్ టెంపుల్ మధ్యన సూర్యుడి విగ్రహం ఏదైతే ఉందో మిగిలిన దేవాలయాల్లాగా గ్రౌండ్ నుంచి సపోర్ట్ తీసుకొని అంటే భూమి మీద నుంచి కన్స్ట్రక్షన్ చేయకుండా కింద ఒక బలమైన అయస్కాంతం టాప్లో అంటే టెంపుల్ మీద ఒక బలమైన అయస్కాంతం ఉంది. 2 అయస్కాంతాల మధ్యన సూర్యుడి తాలూకా విగ్రహం ఏ విధమైన సపోర్ట్ లేకుండా గాలిలో నిలబడి ఉండేదట. అది ఆలయం తాలూకా వైశిష్ట్యం. అయితే దీనికి ఎదురుగుండా ఉండే సముద్రంలోని అప్పుల్లోని బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు వ్యాపారం కోసం వాళ్ళు షిప్పుల్లోని అంటే నావల్లోని ఇటువైపు వెళ్ళేటప్పుడు దిక్సూచులు ఉంటాయి కంపాస్లో సముద్రంలో మార్గం చూపించడానికి. ఇవి చాలా బలమైన అయస్కాంతాలు అవ్వడం వల్ల ఆ దిక్సూచిలో ఉండే అయస్కాంతం మిస్లీడ్ అయిపోయి అంటే తప్పు దిశను చూపించేది. సో దానివల్ల బ్రిటిష్ వారికి చాలా ఇబ్బందిగా ఉండేది. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఈ పైన ఉన్న అయస్కాంతం కింద ఉన్న అయస్కాంతాన్ని తొలగించేశారు. ఎప్పుడైతే ఈ అయస్కాంతాన్ని తొలగించేశారో మూల విరాట్తో పాటు కన్స్ట్రక్షన్ అంతా కూడా కుప్పకూలడం మొదలెట్టింది. సో ప్రభుత్వం కూడా భయపడి 1903లో మొత్తం దేవాలయం తాలూకా చుట్టుపక్కల ద్వారాలన్నీ కూడా మూసేశారు. ఉత్తర ద్వారం, దక్షిణ ద్వారం, తూర్పు ద్వారం మొత్తం 3 ద్వారాలు కూడా మూసేశారు. ఎందుకంటే ఇప్పటికీ లోపల నుంచి ఆ అయస్కాంతాలు తీసేయడం వల్ల ఆ స్టోన్స్ ఇంకా పడుతూనే ఉన్నాయి. ఇకపోతే ఈ మీరు ఆలయం మీద గమనించారంటే 3 సూర్యభగవానుడి విగ్రహాలు టెంపుల్ పైన కూడా ఉంటాయి. ఇందులో ఇది మొదటిది. ఇది ప్రసన్న వదనంతో అంటే సూర్యుడు ఉదయించే విగ్రహం అన్నమాట. సగం పైన విరిగిపోయి ఉన్నాయి చూడండి. అయితే ఈ విరిగిపోయిన రాళ్ళన్నీ ఏమయ్యాయి, శిథిలమైపోయిన విగ్రహాలన్నీ ఏమయ్యాయి అని మనం ఆలోచిస్తే చాలా శిథిలమైపోయిన రాళ్ళు కానీ విగ్రహాలు కానీ ఇక్కడ దగ్గరలో ఉన్న అడవిలో ఉంచారు. అలాగే కొన్ని ముఖ్యమైన మూల విరాట్టుల విగ్రహాలు మాత్రం ఢిల్లీ, జైపూర్, కలకటా లాంటి ప్రదేశాల్లో మ్యూజియంల్లో భద్రపరిచారు. బట్ 70% రాళ్ళు విగ్రహాలు ఇప్పటికీ ఇక్కడే అడవిలో ఉన్నాయి. ఈ టెంపుల్ని ఈ దేవాలయాన్ని మళ్ళీ పునర్నిర్మించే క్రమంలో ఆ పాత శిథిలాల్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వాడుతూ జాగ్రత్తగా దీన్ని మళ్ళీ పునర్నిర్మిస్తున్నారు. 1 minute. ఇప్పుడు ఈ 2 చక్రాల్ని ఈ విగ్రహాలని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అప్పట్లో ఉన్న జనజీవన శైలి ఎలా ఉండేది అంటే ప్రతి మనిషి తాలూకా జీవన విధానం సమాజం ఎలా ఉండేది అని దర్పణం పట్టే విధంగా మొత్తం విగ్రహాన్ని తయారు చేశారు. మనిషి చేయకూడనివి చేయాల్సినవి, మనిషి సంసార జీవితంతో సహా జాగ్రత్తగా ఇక్కడ చెక్కి పెట్టబడి ఉన్నాయి. ఒక మనిషి అప్పుల్లో ఉన్న సమాజంలో ఉన్న నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఏమవుతుంది, బహుభార్యత్వం గురించి కానీ ఇవన్నీ కూడా బహుభార్యత్వం అనర్థదాయకం. అలాగే స్త్రీ కూడా ఎక్కువ బిడ్డలకు జన్మనిస్తే ఆరోగ్యం సరిగా ఉండదనే విషయాన్ని కూడా జాగ్రత్తగా శిల్పాల రూపంలో ఇక్కడ చెక్కి ఉంచారు. అలాగే అప్పుడు మగవారు కానీ ఆడవారు కానీ తప్పు చేస్తే ఎటువంటి శిక్షలు ఉండేవి అనేది అని కూడా జాగ్రత్తగా ఇది ప్రతిబింబించే విధంగా విగ్రహాన్ని తయారు చేశారు. ఇప్పుడు రెడీ చేసుకుని ఒక్క మొక్క చెప్పి ఇప్పుడు చూడండి శిల్పులు ఎంత నిశితంగా విగ్రహాలను చెక్కారంటే అప్పుడులో స్త్రీ శిశువులకు జన్మనిచ్చినప్పుడు ఎక్కువ మంది శిశువులకు జన్మిస్తే ఆరోగ్యం పాడైపోద్ది అనే విషయాన్ని జాగ్రత్తగా మీరు చూస్తే ఈ శిల్పంలో దాన్ని విశదీకరించారు. అంటే శిల్పులు ఎంత నిశ్చితంగా స్త్రీ జీవితాలను అబ్జర్వ్ చేశారనేది మీకు ఈ విగ్రహం చూస్తే తెలుస్తుంది. గమనించినట్లయితే స్త్రీ జననం ఇచ్చేటప్పుడు ఏ శరీర భాగాలైతే అక్కడ పాడవుతాయని అవకాశం ఉందో దాన్ని కూడా శిల్పి చాలా జాగ్రత్తగా ఇక్కడ మనకు చూపిస్తున్నారు. ఇప్పుడు చూడండి, కట్టుబాట్లు నియమాలు మగవాళ్ళకే కాదు, అది ఆడవాళ్ళకే కాదు, కట్టుబాట్లు నియమాలు ఆడవాళ్ళకే కాదు, సమాజంలో కట్టుబాట్లు నియమాలు కేవలం ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా ఉన్నాయనేది ఇక్కడ చక్కగా శిల్పి తన శిల్పంలో చూపించాడు. బహుభార్యత్వం అప్పుడులోని ఎంకరేజ్ చేసేవారు కాదు అనే విషయం ఈ విగ్రహాన్ని చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, పైన ముసలి వయసులో పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అనేది, భార్య వయసులో ఉంది, కర్ర పట్టుకొని పనిష్మెంట్ అంటే శిక్షిస్తుంది భర్తని. ఈ దేవాలయం నిర్మాణం చూస్తే చాలా ఎత్తుగా కనబడుతుంది గోపురం. ఈ దేవాలయం తాలూకా గోపురం
ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే 2 పెద్ద ఏనుగులు, ఇక్కడ ఒక సింహం, ఇవన్నీ కనబడుతున్నాయి. ఒకప్పుడు ఇవన్నీ కూడా దేవాలయం పైన ఉండేవి. శిథిలావస్థకు వచ్చాక అన్నీ కిందన పడిపోయాక కొన్ని విగ్రహాన్ని తీసుకొచ్చి ఇలాగ ఆలయ ప్రాంగణంలో భద్రపరిచాయి. ఇవి కూడా ఏనుగు ధనానికి, సింహం శక్తికి రిప్రజెంటేషన్ చేస్తాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏనుగు తొండంతో ఒక మనిషిని కుమ్ముతున్నట్టుగా ఇక్కడ ఉంది. అదేంటంటే మనిషికి శక్తి, ధనం, బలం 3 ఉన్నప్పుడు గర్వం పడితే ఇలా నాశనం